హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చూడండి, ఈరోజు నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే సింహాసనం చూపిస్తున్నానండి. సిల్వర్లో సింహాసనం చూపిస్తున్నాను. అన్ని వెయిట్లతో చూపిస్తాను చూడండి. ఇది చూసారా, స్మాల్ సైజ్ మాట అండి. లాస్ట్ సైజ్ వస్తుంది ఇది. మీకు ఫస్టే చూపిస్తున్నాను దీన్ని. చూడండి, చాలా క్యూట్గా ఉంటుంది ఇది. చూసారా ఎంత బాగుందో. లక్ష్మీదేవి వచ్చి వెనకాల మీకు ఏనుగులు అవి వస్తాయండి. బాగుంటుందండి. ఇది చూడండి, 130 గ్రామ్స్ అండి. ఇది చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లో వస్తుంది అన్నమాట అండి. ఇది ఎంఎస్ అంటారు, దీన్ని ఎంఎస్ మోడల్ అంటారన్నమాట. అంటే లైట్ వెయిట్లో కనిపిస్తుంది అన్నమాట ఐటమ్ అండి. చూడండి, పైన గొడుగు వస్తుంది మీకు. అంటే పైన ఇలా పెడతారు కదండి, అలాగా గొడుగు వస్తుంది అన్నమాట. చూసారా, అదిగో గొడుగు పెట్టి చూపిస్తున్నాను చూడండి నేను. చూసారా ఎంత బాగుందో. ఒక 2 అలా పడతాయండి విగ్రహాలు పెట్టడానికి. చాలా బాగుంటుంది. అంటే మనం పెద్ద పెద్దవి కొనుక్కోలేనప్పుడు ఇలా చిన్నగా కూడా కొనుక్కొని లక్ష్మీదేవిని అలా పెట్టుకోవచ్చండి. విగ్రహం చాలా బాగుంటుందండి. చూసారా, మీకు సెకండ్ సైజ్ చూపిస్తున్నాను. ఇది కూడా ఎంఎస్ఏ చూపిస్తున్నానండి. మీకు లైట్ వెయిట్ వస్తుంది అన్నమాట. గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇది మీకు లైట్ వెయిట్ వస్తుంది కదా, దానివల్ల. చూసారా, ఇక్కడ పద్మం అది ఉన్నది. లక్ష్మీదేవి వచ్చి దీనికి కూడా గజలక్ష్మి వస్తుంది అన్నమాట. ఇది కూడా మీకు చాలా నీట్గా ఉంటుంది. లైట్ వెయిట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. చూసారా, మొత్తం అంతా చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చి మీకు 200 గ్రామ్స్ అండి. అంటే 202 గ్రామ్స్ మాట. అంటే 20 తులాలు వస్తుంది అన్నమాట ఇందులో. ఇంకా స్మాల్ సైజులు ఉంటాయండి. ఎలా అంటే 80 గ్రామ్స్, 100 గ్రామ్స్ అవి కూడా ఉంటాయి. కానీ నేను మీకు చేసి చూపించలేదండి. ఇది చూడండి, ఇది ఢిల్లీ ఐటమ్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు ఫస్ట్ చూపించిన దానికంటే కూడా ఇది చాలా బాగుంటుందండి. ఈ సింహాసనాలు అన్నింటిలో కూడా మీకు ఢిల్లీ ఐటమ్ అంటే చాలా బాగుంటుంది. దీనికి అలాగే మనకి మేకింగ్ కూడా పడుతుంది అన్నమాట అండి. అంటే ఎంసీ పడుతుంది అన్నమాట అండి. చాలా బాగుంటుందండి. చూడండి, పక్కనే ఏనుగులు అవి వచ్చి లక్ష్మీదేవి. ఇది చూసారా ఎంత బాగా ఇచ్చారో చూడండి. దీన్ని స్వస్తిక్ అండి. చాలా బాగా వచ్చింది కదండి. ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి స్వస్తిక్. ఈ చుట్టూ కూడా మీకు ఇలాగా గేట్లా అవి వస్తాయండి. ఇది చూసారా, ఓపెన్ అయిపోద్ది మటండి. వెనకాల ప్లేట్ ఓపెన్ అయిపోద్ది. ఎందుకంటే క్లీనింగ్కి చాలా బాగుంటుందండి ఇది. అందుకే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. దేనికి అది విడివిడిగా వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగుంటుందండి ఇది ఐటమ్ అయితేని. ఇది వచ్చి మీకు హాఫ్ కిలో ఉన్నది చూసారండి. 530 గ్రామ్స్. అంటే 53 తులాలు ఉన్నదన్నమాట అండి. చాలా హెవీ వెయిట్లో వస్తుందండి ఇది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. బాగుంటుందండి ఇది. చాలా బాగుంటుంది. ఎక్కువ ఈ ఢిల్లీ ఐటమే తీసుకుంటారండి. ఇది చూసారా, దీనికి కూడా గొడుగు పెట్టి చూపిస్తున్నాను చూసారండి. ఈ గొడుగుతోనే ఫుల్గా మీకు ఆ వెయిట్ మాట అండి. 530 గ్రామ్స్. చూడండి ఎంత బాగుందో చూసారండి. మొత్తం గొడుగు పెట్టిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది కదండి. గొడుగు చుట్టూరు కూడా మువ్వలు అవి వస్తాయండి. మువ్వలు అది మేము పెట్టలేదు, కానీ మువ్వలు కూడా వస్తాయండి దీనికి. చూడండి చాలా బాగుంది కదండి. ఇది చూడండి, ఓవెల్ షేప్ వస్తుంది అన్నమాట ఇది. అంటే ఇలాగా మీకు స్క్వేర్ కాకుండా, ఇప్పుడు నేను స్క్వేర్ చూపించాను కదా, అలా కాకుండా ఓవెల్ షేప్ వస్తుంది. ఇది వెనకాల కూడా మీకు ఫ్లాట్లా వచ్చి లక్ష్మీదేవి వస్తుంది. ఏనుగులు వస్తాయండి. చూడండి, మధ్యలోని చూసారా ఎలా ఉన్నదో ఓవెల్ షేపు. చాలామంది ఇది కూడా అడుగుతారండి. ఈ మోడల్ కూడా అడుగుతారండి. ఇదిగోండి, స్వస్తిక్తో డిజైన్ చుట్టూరు కూడా ఇలా స్వస్తిక్తో డిజైన్ వేసారన్నమాట. చాలా బాగుంటుంది. చిన్న చిన్న గంటలా వచ్చి మీకు ఇలాగ డిజైన్ వస్తుందండి. ప్లెయినే వస్తుంది మొత్తం అంతా కూడా. ఇవి మీకు చెక్కడది ఏమీ రాదండి. క్లీనింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూసారా, ఇలా ఓపెన్ అయిపోద్ది. దీనికి కూడా క్లీనింగ్ చేసుకోవచ్చమాట. విడివిడిగా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుందండి. మనం పూజ అది అయిపోయినప్పుడు లోపల తీసి దాచుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ అయిపోద్ది కదండి. దేనికి దానికే మనం పార్సిల్ చేసి దాచుకోవచ్చండి. బాగుంటుందండి ఇదైతేని. సింహాసనాలు చాలా బాగుంటాయండి. మన దగ్గర మోడల్స్ అన్నీ నేనైతే ఏదో ఒక 4-5 చూపిస్తున్నాను, కానీ మన దగ్గర అయితే చాలా ఉంటాయండి. కానీ అన్నీ చూపించలేం కదండి. దానికోసమని మీకు కొన్ని మాత్రమే తీసి చూపిస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. ఇది చూసారా, గొడుగు కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ ఓవెల్ షేప్ బాగుంది కదండి. అలాగే మీకు ఏం నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదన్నా ఐటెం కావాలంటే వాట్సాప్ నెంబర్ పెట్టాను కదండి, దానికి మీరు స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు ఏమన్నా ఐటెం కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటానంటే దానికి ఆ నెంబర్కి పెడితే నేను ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది మీకు చెప్తానండి. అలాగే మీకు చూడండి, ఇది ఒకటి చూపిస్తున్నాను. ఇది కేజీ మాట అండి. ఇది అన్నిటికంటే కూడా ఎక్కువ వెయిట్, కేజీ వస్తుందండి ఇది. చూడండి, లక్ష్మీదేవి ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూసారా. ఇలాగా మీకు ఏనుగులతో ఇలా దేవుడికి ఇలా వాటర్ వేసినట్టు చూసారా, తొండంతో ఇలా వాటర్ వేసినట్టుగా కనిపిస్తుంది. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో కదండి. దీనికి కూడా మధ్యలో స్వస్తికి వచ్చి మొత్తం అంతా కూడా కంప్యూటర్తో ఇలా డిజైన్ అనమాట అండి. చూడండి, ఇలా ద్వారంలాగా గేట్లా వచ్చింది కదండి. చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. చూడండి, చుట్టూ కూడా మీకు ఇలా గేట్ లాగా పెట్టి చుట్టూ డిజైన్ ఇచ్చి ప్లెయిన్ అంతా ఇచ్చాడనమాట అండి. చాలా బాగుంటుందండి. ఇది కూడా ఓపెన్ అవుతుందండి. అందుకోసం అది మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను.
ఓపెన్ అయిపోద్దండి. ఇది కూడా క్లీనింగ్కి కూడా బాగుంటుంది. కానీ బాగా హెవీ వెయిట్ మటండి, కేజీ అంటే ఇప్పుడు 1,00,000 దగ్గరికి అవుతుందండి. అంటే దీనికి మేకింగ్ అది పడుతుందండి, 1,00,000 అవుతుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో చూసారండి, చాలా బాగుంది కదండి. అదిగోండి వెనకాలంతా కూడా ఫ్లాట్ వచ్చి ఎక్కడ మీకు ఏది బెండ్ అవ్వడం కానీ ఏమీ ఉండదండి. ఎందుకంటే హెవీ వెయిట్ కదండి, దానికోసం అని చెప్పేసి మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇదిగో వెయిట్ చూసారా, కేజీ చూసారండి, కేజీ 96 గ్రాములు ఉన్నదన్నమాట. అంటే దగ్గరగా మీకు కేజీకి ఎక్కువే ఉన్నదండి. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇందులో మీకు చాలా అయితే మోడల్స్ అయితే ఉంటాయండి. మీకు మాత్రం 2 మోడల్స్ అయితే నేను చూపించానండి. ఇందులో ఎంఎస్ అవుట్ అంటారు ఫస్ట్ చూపించినవి, ఇది ఢిల్లీ ఐటమ్ అన్నమాట. 2 చూపించాను, ఇంకా చాలా ఉంటాయండి ఇందులోని. చూడండి అదిగో మీకు గొడుగు పెట్టి చూపిస్తున్నాను చూసారా, అదిగో చూడండి గొడుగు పెడితే ఎంత నీట్గా ఎలా కనిపిస్తుందో చూసారండి. కంపల్సరీ సింహాసనానికి గొడుగు ఉండాలండి. గొడుగు లేకుండా కొన్ని ఉంటాయి, కానీ గొడుగు ఉంటేనే చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇవి ఎందుకు అనుకుంటున్నారేమో మీరు, నేను సింహాసనంలో పెట్టి చూపిద్దామని కొన్ని విగ్రహాలు మాత్రం తీసి చూపిస్తున్నానండి మీకు. ఎందుకంటే ఇందులో ఈ విగ్రహాలు పెడితేనే మీకు ఆ సింహాసనానికి లుక్ వస్తుంది అన్నమాట. చూసారా నేను ఒక్కొక్కటి పెట్టి చూపిస్తున్నాను చూడండి. అదిగోండి అన్నీ పెట్టాను చూడండి, విగ్రహాలు అన్నీ పెట్టేశానండి నేను. చూడండి అదిగో పెట్టాను, ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూసారా అన్నపూర్ణాదేవి పెట్టాను ఫస్ట్, తర్వాత లక్ష్మీ నరసింహం, ఇదిగోండి రామ్ పరివారు, హనుమాన్, గణపతి, లక్ష్మి, సరస్వతి చూసారా అన్నీ పెట్టాను. దత్తాత్రేయ కూడా పెట్టాను చూసారండి. అంటే ఇలా ఎందుకు పెట్టానంటే నేను ఇలాగా ఇన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు అనేసి మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను అనమాట అండి. అంటే మనకి పెద్ద సైజు కదండి, ఇది కేజీ సైజు కదా, దానికోసం అని చెప్పేసి అన్ని విగ్రహాలు పడతాయని చెప్పేసి మీకు అది చేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి అన్నీ చూపిస్తున్నాను చూడండి, మరొకసారి మీకు అన్ని మొత్తం మోడల్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. బాగున్నాయి కదండి. చూడండి ఓవెల్ షేపు, ఇది స్మాల్ సైజు చూసారా, అన్నీ చూపిస్తున్నాను, లైన్గా పెట్టి చూపిస్తున్నాను. మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి విగ్రహాలన్నీ పెట్టిన తర్వాత చాలా బాగా కనిపిస్తుందండి ఈ సింహాసనం అయితే నాకు. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. అన్నీ పెట్టిన తర్వాత సింహాసనానికి లుక్ వస్తుంది అన్నమాట. దానికోసమని చెప్పి మీకు ఇవన్నీ కూడా పెట్టి చూపిస్తున్నాను. చూడండి బాగుంది కదండి, చాలా బాగున్నాయండి, నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఉంటానండి.